అందరికీ నమస్కారం. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనిప్పుడు భగవద్గీత ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగంలోని 15వ శ్లోకాన్ని మీకు పాడి వినిపించబోతున్నాను. యం హి నా వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమామృతత్వాయ కల్పతే. మానవులలో శ్రేష్ఠుడా అర్జున, సుఖ దుఃఖాలచే కలత చెందక ఆ రెండింటిలోనూ స్థిరంగా ఉండేవాడు నిశ్చయంగా మోక్షానికి అర్హుడవుతాడు. ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతి స్థితి పట్ల స్థిర నిశ్చయుడై ఉండి సుఖ దుఃఖాల తాకిడిని సమానంగా సహింపగలిగేవాడే మోక్షానికి అర్హుడు అని శ్లోకం యొక్క భావము.